life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మంగళవారం నాడు మొదటి చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. సో విల్ మూవ్ టు ద సెకండ్ చాప్టర్. సెకండ్ చాప్టర్ లో కాన్షియస్నెస్ అనే మాటకి అర్థం ఏమిటనే చెబుతోంది ఆవిడ. కాన్షియస్నెస్ అనే మాట చాలాసార్లు ఇప్పటికే వాడాము. అయితే ఈ కాన్షియస్నెస్ అనే మాటకి సరైన అర్థం ఏమిటని చెబుతోంది. సో లెట్ us నౌ కన్సిడర్ వాట్ వి మీన్ బై కాన్షియస్నెస్ అంటున్నారు ఎనబెసెంట్ గారు. సెకండ్ చాప్టర్ లో ఫస్ట్ సెంటెన్స్, let us now consider what we mean by consciousness and see if this consideration will build for us the much longed for bridge, which is the despair of modern thought. Between consciousness and matter will span for us the gulf alleged to exist forever between them. Let us now consider what we mean by consciousness and see if this consideration will build for us the much longed for bridge, which is the despair of modern thought. నవీన ఆలోచన విధానంలో ఈ కాన్షియస్నెస్ అనే మాటకి సరైన అర్థము దొరక్క వంతెనలు సరిగ్గా నిర్మింపబడలేదు. సో చాలా చాలా ఎక్కువగా కోరుకుంటున్న అలాంటి వంతెన మనం ఈ అర్థం గురించి దీన్ని బాగా తెలుసుకున్నప్పుడు, కాన్షియస్నెస్ చైతన్యము అంటే దీని అర్థం తెలుసుకున్నప్పుడు అలాంటి ఒక వంతెన, అవగాహన వంతెన ఏర్పడుతుందని అనుకుంటున్నాను. నిస్పృహని ఈ నవీన కాలపు ఆలోచించే వారి ఆలోచన క్రమంలో ఉండే నిస్పృహ తొలగిపోతుంది అనుకుంటున్నాను అని చెప్పి, ఇంకా కూడా ఈ కాన్షియస్నెస్ పదార్థములకు మధ్య, between consciousness and matter will span for us the gulf alleged to exist forever between them. సో ఈ మాటను అర్థం చేసుకోవడం వల్ల ఇంకో ప్రయోజనం ఏం జరుగుతుందంటే, పదార్థము చైతన్యము ఈ రెండింటి మధ్య కూడా చాలా అగాధము సృష్టించబడింది. గల్ఫ్ alleged to exist forever between them. వీటి మధ్య ఎప్పటికీ ఉండేటట్టుగా మనుషులు అనుకుంటున్నారు అగాధం ఉంది, వీటికి అర్థం కావట్లేదు అని. కాబట్టి బిట్వీన్ కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ విల్ స్పాన్ ఫర్ అస్ ద గల్ఫ్ alleged టు ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్ బిట్వీన్ దెమ్. స్పానింగ్ అంటే ఏమిటంటే, ఒక వంతెన కడుతున్నప్పుడు మధ్య మధ్యలో కింద ఆధారాలు ఉంటాయి కదా, దాన్నే స్పాన్ అంటారు. కాబట్టి ఈ అర్థం చేసుకోవడం వల్ల అలాంటి ఆధారాలు మనకి కలిగి, ఏదైతే అపోహలో ఉన్నారో పదార్థానికి చైతన్యానికి విపరీతమైన అగాధం ఉంది అని, alleged టు ఎగ్జిస్ట్, alleged అంటే అపోహపడుతున్నారు ఉంది అని, అది కూడా సమసిపోతుంది అనుకుంటున్నాను అని అంటున్నారు. వాట్ వి మీన్ బై కాన్షియస్నెస్ అండ్ సీ ఇఫ్ దిస్ కన్సిడరేషన్ విల్ బిల్డ్ ఫర్ అస్ ద మచ్ లాంగ్డ్ ఫర్ బ్రిడ్జ్, which is despair of modern thought. Between consciousness and matter will span for us the gulf alleged to exist forever between them. So చైతన్యం అని మనం తర్జుమా చేసుకున్నాం, ఈ మాటని అర్థం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ కాన్షియస్నెస్ లేకపోతే చైతన్యము అనే మాటకి అర్థం తెలుసుకుందాము, సరైన అర్థం తెలుసుకుందాము అని అంటున్నారు ఆయన బెసెంట్ గారు. తద్వారా ఏమేర్పడుతుందంటే, చాలా కాలంగా చాలా మంది నవీన ఆలోచన చేసేవాళ్ళు ఎవరైతే మాకు అర్థం కాలేదు నిస్పృహ ఉన్నారో వాళ్ళకి ఆ నిస్పృహ తొలగిపోవడానికి కావలసిన వంతెన ఏర్పడుతుంది, అవగాహన వంతెన ఏర్పడుతుంది అంటున్నారు. నిస్పృహ తొలగిపోతుంది అంటున్నారు. మోడర్న్ థాట్ లో, నవీన కాల ఆలోచన చేసే వాళ్ళలో ఈ నిస్పృహ తొలగి అవగాహన వంతెనలు ఏర్పడతాయని చెబుతుంది. అంతేకాకుండా కాన్షియస్నెస్ అండ్ మ్యాటర్ మధ్య, చైతన్యము పదార్థముల మధ్య
ఒక అపోహ ఉంది, వాళ్ళ రెండిటికి చాలా పెద్ద అగాధం ఉంది ఆ రెండిటి మధ్య అని. ఈ అగాధాన్ని కూడా, ఈ గల్ఫ్ ని కూడా, ఈ గ్యాప్ ని కూడా, ఈ వంతెనలలో ఏర్పడే ఒక ఆధారాలని ఆధారం చేసుకొని, అంటే వంతెనకు ఉండే ఆధారాలని స్పాన్ అంటారు, ఆ స్పాన్స్ ని ఆధారం చేసుకొని అది కూడా తొలగిపోతుందని అనుకుంటున్నాను అంటున్నారు. సో చైతన్యం అర్థం చెప్పుకుంటున్న కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ అనే మాటకి అర్థం తెలుసుకుందాం, సరైన అర్థం తెలుసుకుందాం అని అంటున్నారు యానీ బెసెంట్ గారు. ఈ అర్థం తెలుసుకోవడం ద్వారా చైతన్యానికి పదార్థానికి ఉండే అగాధం ఉంది అని అనుకుంటున్నారు చాలా మంది, అది తొలగిపోతుంది. రెండు అంత తేడా ఉన్న విషయాలు కావు అని తెలుసుకుంటారేమో. అవగాహన వంతెన లాంటిది ఏర్పడుతుంది నవీన కాలపు ఆలోచన పరులకి అంటోంది. ఏమిటి వాళ్ళలో ఉండే మిస్కన్సెప్షన్ ఏమిటి అంటే, ఈ కాన్షియస్నెస్ అంటే సరైన అర్థం వాళ్ళకి తెలియలే, కాబట్టి అది కూడా అవగాహన రాహిత్య వంతెనలు కూడా, అంటే అవగాహన రాహిత్య స్థితి తొలగిపోయి అవగాహనతో కూడిన వంతెనలు ఏర్పడతాయని అనుకుంటున్నాను అంటున్నారు. సో దట్ ఈస్ వాట్ హి హస్ సెడ్ ఇన్ దిస్ ఫస్ట్ స్మాల్ పారాగ్రాఫ్. చైతన్యం అర్థం చెప్పుకుంటున్న కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ అనే మాటకి అర్థం, సరైన అర్థం తెలుసుకుందాం అని యానీ బెసెంట్ గారు చెబుతూ, ఈ అర్థం తెలుసుకోవడం ద్వారా నవీన కాలపు ఆలోచన పరులకి ఒక వంతెన లాంటిది ఏర్పడుతుంది, వాళ్ళ నిస్పృహ తొలగిపోతుంది అని చెప్పి, చాలా మంది ఏమనుకుంటారంటే చైతన్యానికి పదార్థానికి ఉండే అగాధము ఉంది అని అనుకుంటున్నారు. అది ఎలెజ్డ్ అంటే అలాంటి అపోహ కలిగి ఉన్నారు, అది కూడా తొలగిపోతుంది, అది దగ్గర అవుతుంది అని, ఆ రెండు అంత దూరం ఉన్న విషయాలు కావు అనేది అర్థం అవుతుంది అని అంటున్నారు. కాబట్టి ఈ కాన్షియస్నెస్ అనే మాటకి, చైతన్యం అనే మాటకి అనేక పర్యాయ పదాలు ఉన్నాయేమో. స్పృహ అని కొంతమంది అంటారు, ఎరుక అని కొంతమంది అంటారు, వివేకతతో కూడిన ఎరుక ఉన్న స్థితి అని కొంతమంది అంటారు. కాబట్టి ఏ రకంగా ఏ మాటని అర్థం చేసుకొని మనం అర్థం చేసుకున్నా కూడా కాన్షియస్నెస్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం చైతన్యం అన్నాం, కావాలంటే ఇంకోరు స్పృహ అనొచ్చు, ఇంకోరు ఎరుక అనొచ్చు, ఇంకోరు వివేకతతో కూడిన ఎరుకతో ఉన్న స్థితి అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ చాయిస్. ఇప్పుడు ఈ అర్థం తెలుసుకోవడం ద్వారా ఏమేర్పడుతుందో చెప్పింది ఆవిడ. పదార్థానికి చైతన్యానికి ఉండే అగాధము ఉంది అనుకుంటున్న అపోహ తొలగిపోతుంది, నవీన కాలపు ఆలోచన పరులకు ఉండే నిస్పృహ తొలగిపోతుంది, అర్థం కాని తనము అనేది తొలగిపోయి అర్థం అవుతుంది అని చెబుతున్నారు. ఓకే, టు బిగిన్ విత్ ఎ డెఫినిషన్, to begin with the terms, to begin with a definition of terms, consciousness and life are identical. To begin with a definition of terms, consciousness and life are identical. First, పైన చూస్తే ఈ చైతన్యము జీవస్రవంతి, ఒకదానితో ఒకటి పోలిక కలిగిన విషయాలు అని ముందర చెప్పేసింది ఆవిడ. టు బిగిన్ విత్ ఎ డెఫినిషన్, ఒక నిర్వచనం చెప్పాలంటే ఈ రెండు టర్మ్స్ కి, ఏ రెండు టర్మ్స్? కాన్షియస్నెస్ అండ్ లైఫ్. కాన్షియస్నెస్ అండ్ లైఫ్, చైతన్యము జీవస్రవంతి, ఇవి రెండు పోలిక కలిగిన విషయాలే సుమా అన్నట్టుగా మొదలెట్టింది ఆవిడ. టు బిగిన్ విత్, ఇలా మొదలెడదాం అని అంటున్నారు ఆవిడ. రెండు ఒకటే అన్నట్టుగా, రెండు పోలిక కలిగిన విషయాలు అన్నట్టుగా చెబుతున్నారు. టూ నేమ్స్ ఫర్ వన్ థింగ్ యాజ్ రిగార్డెడ్ ఫ్రమ్ విదిన్ and from without. Two names for one thing as regarded from within and from without. అంటే లోపల నుంచి అంతర్గతంగా అది ఉన్నట్టుగా అర్థమయ్యేది ఒకటి, రెండోది బయటికి ప్రస్ఫుటంగా కనపడుతున్నది రెండోది. కాబట్టి ఈ రెంటిని టూ నేమ్స్, ఈ రెండిటికి రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి అంతర్గతంగా లోపల ఉంది, ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ఫ్రమ్ విదిన్, అండ్ ఫ్రమ్ వితౌట్, బయట కూడా ఉంది. కాబట్టి ఈ రెండు లోపల నుంచి అంతర్గతంగా ఉన్న అది ఉన్నట్టుగా అర్థమయ్యేది ఒకటి, రెండోది ఏమిటంటే బయటికి ప్రస్ఫుటంగా కనపడుతున్నది. కాబట్టి దెర్ ఈస్ దిస్ బిగినింగ్. టు బిగిన్ విత్ డెఫినిషన్ ఆఫ్ టర్మ్స్, కాన్షియస్నెస్ అండ్ లైఫ్ ఆర్ ఐడెంటికల్. టూ నేమ్స్ ఫర్ వన్ థింగ్ యాజ్ రిగార్డెడ్ ఫ్రమ్ విదిన్ అండ్ ఫ్రమ్ వితౌట్.
ఒకే విషయం లోపల ఉన్నప్పుడు దాని ఒక మాట అంటున్నాం, బయట కనిపిస్తున్నప్పుడు ఇంకో మాట అంటున్నాం. బయట ఉన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అంటున్నాం, జీవస్రవంతి అంటున్నాం. లోపల ఉన్నప్పుడు దాన్ని కాన్షియస్నెస్ అంటున్నాం, చైతన్యం అని అంటున్నాం అని చెబుతున్నారు. There is no life without consciousness and there is no consciousness without life. ఇది తర్వాత సెంటెన్స్. There is no life without consciousness, there is no consciousness without life. ఒకటి లేకుండా రెండోది లేదు. అంతర్గతంగా ఉన్నది చైతన్యము, బయటికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది జీవస్రవంతి. కాబట్టి జీవస్రవంతి అనేది లేదు. ఎప్పుడు లేదు? చైతన్యం లేకపోతే. అలాగే చైతన్యం లేదు ఎప్పుడు? ప్రాణం లేకపోతే, ప్రాణశక్తి లేకపోతే. కాబట్టి దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ కాన్షియస్నెస్, దెర్ ఇస్ నో కాన్షియస్నెస్ వితౌట్ లైఫ్. సో ఇది ప్రధానంగా పట్టుకోవాల్సిన విషయాలు. యాక్చువల్ సబ్జెక్ట్ లోకి అంతకుముందు చెప్పినవన్నీ, అణువు ఎలా ఏర్పడింది అవన్నీ చెప్పిన తర్వాత, ప్లేన్స్ ఎలా ఏర్పడ్డాయి, ఉపపరితలాలు ఎలా ఏర్పడ్డాయి అవన్నీ చెప్పిన తర్వాత కాన్షియస్నెస్ ప్రాపర్ సబ్జెక్ట్ లోకి వచ్చింది ఆవిడ. కాబట్టి టు బిగిన్ విత్ డెఫినిషన్ ఆఫ్ టర్మ్స్, కాన్షియస్నెస్ అండ్ లైఫ్ ఆర్ ఐడెంటికల్. ఒకదానితో ఒకటి పోలిక ఉన్నాయేమో అన్నట్టుగా మనకు అనిపిస్తోంది. టూ నేమ్స్ ఫర్ వన్ థింగ్ యాజ్ రిగార్డెడ్ ఫ్రమ్ విదిన్ అండ్ ఫ్రమ్ విదౌట్. సో లోపల ఉన్నప్పుడు దానికి ఒక పేరు, బయటికి ప్రస్ఫుటమైనప్పుడు రెండో పేరు. లోపల ఉన్నప్పుడు దానికి చైతన్యం అని పేరు, బయట కనిపిస్తున్నప్పుడు దానికి జీవస్రవంతి అని పేరు. దెర్ ఇస్ నో లైఫ్ వితౌట్ కాన్షియస్నెస్, దెర్ ఇస్ నో కాన్షియస్నెస్ వితౌట్ లైఫ్. కాబట్టి ఒకటి లేకుండా రెండోది లేదు. ప్రాణము లేకుండా చైతన్యం లేదు, చైతన్యం లేకుండా ప్రాణము లేదు అని చెప్తున్నారు. రైట్. దెర్ ఇస్ నో కాన్షియస్నెస్ వితౌట్ లైఫ్ అయిపోయింది. When we vaguely separate them in thought, when we vaguely separate them in thought and analyze what we have done, when we vaguely separate them in thought and analyze what we have done, ఈ రెండిటిని అంత ఇదమిత్తంగా మనం సపరేట్ చేయలేకపోయినా కొంత లీలామాత్రంగా, కొంత వేగ్గా అంటే అంత కరెక్ట్ అయిన విధానంలో కాకపోయినా సపరేట్ చేసి చూద్దామని ఆలోచన క్రమంలో చేసిన తర్వాత దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు we find that we have called consciousness turned inward by the name of life. We have called consciousness turned inward by the name of life, and life turned outward by the name of consciousness. సో ఇది చెబుతున్నారు. ఈ రెండు విషయాలని కొంత అస్పష్టతతో విడదీసి ఆలోచించి చూసినా కూడా, విశ్లేషించినా కూడా మనకు అర్థమవుతోంది చైతన్యం అనేది లోపల అంతర్లీనంగా ఉంటూ దాని ఉనికి మనకి తెలుస్తున్నప్పుడు, మనకి అర్థమవుతున్నప్పుడు అది జీవస్రవంతి అని పిలువబడుతోంది. చైతన్యం లోపల అంతర్లీనంగా ఉంటూ మనకి దాని ఉనికి తెలుస్తున్నప్పుడు, మనకు అర్థమవుతున్నప్పుడు అది జీవస్రవంతి అని పిలువబడుతోంది. అలాగే జీవస్రవంతి తనలోంచి ఒక శక్తి బయలుపడినప్పుడు, ప్రకటమవుతున్నప్పుడు చైతన్యం ప్రకటితమైంది, చైతన్యం బయటపడింది అని అంటున్నాము అని చెప్తున్నారు. There is no life without consciousness, there is no consciousness without life అని చెప్పిన తర్వాత, when we vaguely separate them in thought and analyze what we have done, మనం కొంత అస్పష్టతతో ఇదమిత్తంగా సపరేట్ చేయలేకపోయినా సపరేట్ చేసి దాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, we find that we have called consciousness turned inward by the name of life. ఈ ప్రాణశక్తి అనేది లోపలికి మరలినప్పుడు, అంతర్లీనంగా మనలో ఉన్నప్పుడు దానిని చైతన్యము అన్నాము, కాన్షియస్నెస్ అన్నాము. అలాగే ఈ జీవస్రవంతి బయటకు వచ్చినప్పుడు లైఫ్ టర్న్డ్ అవుట్వర్డ్స్ బై ద నేమ్ ఆఫ్ కాన్షియస్నెస్. అది బయటకు వచ్చినప్పుడు, జీవస్రవంతి బయటకు వచ్చినప్పుడు కాన్షియస్నెస్ అని పిలిచాము. When our attention is fixed on unity, we say life. When our attention is fixed on unity, we say life. When it is fixed upon multiplicity, we say consciousness. దీనికి
ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం లాజికల్ గా తీసుకెళ్తోంది ఆవిడ. మొట్టమొదటి రెండు పోలిక కలిగినవే అని చెప్పిన తర్వాత, ఒకటి లేకుండా రెండోది లేదు అని చెప్పిన తర్వాత, కొద్దిగా అస్పష్టతతో మనం విడదీసినా కూడా అర్థమయ్యేది ఏమిటంటే, ప్రాణశక్తి లోపలికి వెళ్ళి ఉన్నప్పుడు దాన్ని కాన్షియస్నెస్ అంటున్నాం, ప్రాణశక్తి బయలుపడినప్పుడు కాన్షియస్నెస్ అని అంటున్నాము అని చెప్పి మనం ఈ రెండింటిని, రెండు విషయాల్ని కొంత అస్పష్టతతో విడదీసి ఆలోచించి విశ్లేషించేటప్పుడు చైతన్యం లోపల అంతర్లీనంగా ఉంటూ మనకి దాని ఉనికి తెలుస్తున్నప్పుడు, మనకు అర్థమవుతున్నప్పుడు అది జీవన స్రవంతి అని పిలువబడుతోంది. జీవస్రవంతి తనలోంచి బయలుపడి బయటికి ప్రకటితం అవుతున్నప్పుడు దానిని చైతన్యం అని పిలుస్తున్నాము. తర్వాత when our attention is fixed on unity, we say life. మనము విశ్వంలో ఉన్న ఏకత మీద, కలివిడితనం మీద దృష్టి సారించినప్పుడు, దృష్టి పెట్టినప్పుడు దానిని జీవస్రవంతి అని పిలుస్తున్నాము. when our attention is fixed on unity, we say life. ఏకతని దృష్టిలో పెట్టుకొని ఆ ఏకత అన్నిట్లోనూ ఉంది అని దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు మనకు అర్థమయ్యేది అది జీవస్రవంతి అని. మనం ఏకత మీద, కలివిడితనం మీద దృష్టి సారించినప్పుడు, పెట్టినప్పుడు దానిని జీవము లేక జీవస్రవంతి అని పిలుస్తున్నాము. when it is fixed on multiplicity, అంటే when our attention is fixed on multiplicity, మన అటెన్షన్ ఒకదాని మీద, ఏకత మీద లేదు, బహురూపాలు ధరించిన ఒక విధానం మీద ఉంది. when it is fixed upon multiplicity, we say consciousness. కాబట్టి ఒకదాని మీద, ఏకత మీద దృష్టి సారించినప్పుడు దానినేమో జీవస్రవంతి అన్నాము. ఈ జీవం లేక జీవస్రవంతి పెక్కు రూపాలలో దర్శనమిస్తున్నప్పుడు దానిని చైతన్యము అని పిలుస్తున్నాము. సో ఇది ఆవిడ డెఫినిషన్స్ లో, ఈ అర్థం చెప్పడంలో తెలిపిన విషయాలు. when our attention is fixed on unity, we say life. when it is fixed upon multiplicity, ఒకటి అనేక రూపాలు పొందింది, we say consciousness. దాని కాన్షియస్నెస్ అన్నాం. and we forget that the multiplicity is due to, and we forget that the multiplicity is due to, is the essence of matter, the reflecting surface in which the one becomes the many. సో మనం విషయం మర్చిపోయాము. ఏమిటా విషయం, మర్చిపోయిన విషయం అంటే ఈ పదార్థం ఏదైతే ఉందో, we forget the multiplicity is due to, ఇన్ని రూపాలలో ఎందుకు మారింది, మల్టిప్లిసిటీ అయింది, ఇన్ని రూపాల్లో ఎలా ఒకటి అనేక రూపాలు ధరించింది అన్నప్పుడు ఒకటి మర్చిపోతున్నాం. ఏమిటిది? ఎసెన్స్ ఆఫ్ మ్యాటర్, మ్యాటర్ యొక్క సారమంతా, అలాగే మ్యాటర్ ఏమవుతోంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద, ప్రతిబింబించడానికి వీలైన పరితలము మీద దాని బింబం పడినప్పుడు అక్కడ వన్ బికమ్స్ ద మెనీ, అక్కడ ఒకటి పెక్కు రూపాలు ధరించి కనపడుతోంది. when our attention is fixed on unity, we say life. when it is fixed upon multiplicity, we say it consciousness. తర్వాత part of the sentence, and we forget that the multiplicity is due to, is the essence of matter, the reflecting surface in which the one becomes the many. సో వీటన్నిటిలో ఉండేది పదార్థము, వీటన్నిటిలో ఎసెన్స్ ఆఫ్ మ్యాటరే ఉంది. అయితే ఈ మ్యాటర్ ఎక్కడ పడింది? ఎక్కడైతే ప్రతిబింబించే పరితలం ఉన్నదో దాని మీద పడింది, దాని మీద దాని బింబాన్ని పడేసినందువల్ల వన్ బికమ్స్ మెనీ, ఒకటి పెక్కు రూపాలు ధరించింది అని చెబుతోంది మేడం. సో ఏకత మీద, కలివిడితనం మీద దృష్టి సారించినప్పుడు, పెట్టినప్పుడు దానిని జీవస్రవంతి అని పిలుస్తున్నాము. ఈ జీవము లేక జీవస్రవంతి పెక్కు రూపాలలో దర్శనమిస్తోంది, దాన్ని అప్పుడు చైతన్యం అని పిలుస్తున్నాము. ఎందుకు వేరు వేరు రకాలుగా కనిపిస్తోంది అని గమనించేటప్పుడు, ఎందుకు వేరు వేరు రూపాలతో కనిపిస్తోంది అని గమనించినప్పుడు మనం ఒక విషయాన్ని నార్మల్ గా మర్చిపోతున్నాము అని అంటున్నారు మేడం. ఏమిటంటే మ్యాటర్ అంటే పదార్థము, దాని యొక్క సారము ప్రతిబింబించే ఉపరితలం మీద పడి ఒకటి
బహురూపాల్లో దర్శనమిస్తోంది. ఒకటే ఉన్నది అయితే బహురూపాల్లో దర్శనమిస్తోంది అని చెప్పారు. సో దిస్ ఈస్ హౌ వన్ బికేమ్ మెనీ ఆర్ వన్ బికేమ్ మెనీ ఫార్మ్స్. ఇక్కడ దాకా ఐ థింక్ వీఆర్ క్లియర్. స్లోగానే వెళ్ళాము, 1-2 సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఐ హోప్ మ్యాటర్ ఇస్ క్లియర్. రైట్. When it is said that life is more or less conscious, when it is said that life is more or less conscious, it is not the abstraction life that is thought of, but a living thing, more or less aware of its surroundings. Chala important sentence. One becomes many in చెప్పేసిన తర్వాత, when it is said that life is more or less conscious, మోర్ ఆర్ లెస్ కాన్షియస్ అంటే దాదాపు చైతన్యంతోనే ఉంది అని అంటున్నప్పుడు, అంటే కొంత ఎక్కువగానో కొంత తక్కువగానో చైతన్యవంతంగా ఉంది పదార్థము లేకపోతే జీవస్రవంతి అని తెలుసుకుంటున్నప్పుడు, when it is said that life, జీవస్రవంతే, when it is said that life is more or less conscious, జీవస్రవంతి కొంత ఎక్కువగానో కొంత తక్కువగానో చైతన్యవంతంగా ఉంది, చైతన్యవంతముగా ఉన్నది. జీవస్రవంతి కొంత ఎక్కువగానో కొంత తక్కువగానో, అంటే కొన్నిసార్లు బాగా తెలుస్తోంది, కొన్నిసార్లు తెలవట్లేదు. అలా ఉంటున్నప్పుడు అది అప్పుడు కూడా చైతన్యవంతంగానే ఉన్నది. అంటే రూపం లేని నైరూప్యతతో ఉన్న జీవస్రవంతిని గురించి మనం మాట్లాడటం లేదు అని చెప్తున్నారు. జీవస్రవంతి ఎంతో కొంత చైతన్యవంతంగా ఉంది అని మనం అంటున్నప్పుడు, రూపము లేని నైరూప్యతతో ఉన్న జీవస్రవంతిని గురించి మాట్లాడటం లేదు. అబ్స్ట్రాక్ట్ అంది ఆవిడ. మాట్లాడింది అబ్స్ట్రాక్ట్ అంటే కాంక్రీట్ గా కాకుండా అబ్స్ట్రాక్ట్ గా ఉండడం. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్, బట్ మోర్ ఆర్ లెస్ కాన్షియస్. ఇట్ ఈస్ నాట్ ది అబ్స్ట్రాక్షన్ లైఫ్. ఈ జీవస్రవంతికి రూపము లేని స్థితి గురించి మాట్లాడటలేదు. దట్ ఈస్ థాట్ ఆఫ్, దాని గురించి ఆలోచించట్లేదు. బట్ ఏ లివింగ్ థింగ్, మోర్ ఆర్ లెస్ అవేర్ ఆఫ్ ఇట్ సరౌండింగ్స్. ఒక ప్రాణమున్న జీవిని గురించి, ఆ ప్రాణమున్న జీవి కూడా బాగా చైతన్యవంతంగా ఉండొచ్చు, కొంత తక్కువ చైతన్యంతో ఉండొచ్చు. అయితే దాని చుట్టూరు ఉన్న ఏవైతే ఉన్నాయో, పరిధులు ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, వాటిని దాదాపు ఎరుకతో ఉంది, వాటి ఎడ దాదాపు ఎరుకతని కలిగి ఉన్నది ఆ లివింగ్ బీయింగ్. ఆ లివింగ్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం. రూపము లేని నైరూప్యత గల జీవస్రవంతి గురించి మాట్లాడటం లేదు, దాని గురించి ఆలోచించటం లేదు. ఏదైతే రూపం ధరించి ఉన్నదో, ప్రాణంతో ఉన్నదో, తన చుట్టూ ఉన్న స్థితిగతులు దానికి అర్థమై ఉన్నాయో, అలాంటి స్థితిగతులు అర్థమైన దాదాపు ఎరుకతో ఉన్న లివింగ్ బీయింగ్, జీవంతో ఉన్న ఒక ప్రాణముతో కలిగిన ప్రాణం ఉన్న ఒక జీవిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి ఏదైతే జీవించి ఉందో, ప్రాణంతో ఉందో, తన చుట్టూ ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఏడ దాదాపు ఎరుకతో ఉందో, దాని గురించి మాట్లాడుతున్నామని చెబుతున్నారు. అంతేగాని నైరూప్యతతో ఉన్న జీవస్రవంతి గురించి మనం ఆలోచించట్లేదు, మాట్లాడటం లేదు అంటున్నారు. అంటే లైఫ్ ఇన్ జనరల్ ఫాములోకి ఒదగనప్పుడు, ఫామ్లో ఒదిగిన తర్వాత కూడా మనం చూడలేకపోతున్నాం, బట్ ఫామ్లో ఒదిగిన తర్వాత ఆ రూపం కదులుతోంది. కదులుతోంది కాబట్టి దాంట్లో లైఫ్ ఉంది. ఒక చీమ కదులుతోంది కాబట్టి దాంట్లో లైఫ్ ఉంది. కదులుతోంది కాబట్టి జీవత్వం కలిగి ఉన్నది అని అనుకుంటున్నాం. కాబట్టి అది దానికి ప్రమాణం. అది కాకుండా ఈ రూపాల్లో చేరకుండా ఉన్న జీవతత్వం కూడా ఉంది. యూనివర్సల్ ట్యాంక్ లో, మేబీ సూర్య భగవానుడి దగ్గర ఈ శక్తి అంతా అలా ఉంది. అది అలా 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 కిందికి ప్రవహిస్తూ వస్తూ మనిషిలో చేరినప్పుడు ఎక్కడికి చేరింది? ఈథరిక్ డబుల్ లో చేరి స్థూల దేహాన్ని యాక్టివేట్ చేస్తోంది. ఆ ఈథరిక్ డబులే కంటైనర్ ఆఫ్ ప్రాణశక్తి. అందుకనే ప్రాణిక్ హీలర్స్ దే డీల్ విత్ ది ఈథరిక్ డబుల్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, జస్ట్
మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నా. కాబట్టి ఈ నైరూప్యతతో కూడిన జీవస్రవంతి గురించి మాట్లాడటం లేదు. ఏ రూపంలో అయితే జీవంతో కలిగి ఉన్నదో ఆ జీవంతో ఉన్న జీవి, ప్రాణంతో ఉన్నది, తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, స్థితిగతుల్ని దాదాపు వాటి ఏళ్ళ ఎరుకతో ఉందో అలాంటి జీవి గురించి మాట్లాడుతున్నాము అని చెప్తున్నారు. The more or less awareness, ఎక్కువ తక్కువ ఎరుక, the more or less awareness depends on the thickness, the density of the enwrapping veil which makes it a living thing. The more or less awareness depends on the thickness, the density of the enwrapping veil which makes it a living thing, separate from its fellows. దేని మీద ఆధారపడింది ఈ ఎరుక, ఈ చైతన్యము? కొంత ఎక్కువ కొంత తక్కువ, లేకపోతే దాదాపు ఎరుకలో ఉన్న ఈ చైతన్యము మోర్ ఆర్ లెస్ అవేర్నెస్ అంటే కొంత ఎక్కువ కొంత తక్కువ ఎలా ఉన్నా దేని మీద ఆధారపడింది అంటే థిక్నెస్ మీద ఆధారపడి ఉంది అని చెబుతోంది. థిక్నెస్ ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ ది ఎన్రాపింగ్ వెయిల్, ఏ పొరతో ఈ జీవత్వము కప్పబడి ఉన్నదో, ఏ పొరలతో, వెయిల్ అనే అంది, ఏ పొర, మనకి 7 శరీరాలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే అట్లీస్ట్ ప్రధానంగా మనకు తెలిసిన స్థూల, సూక్ష్మ, కామ, మానసిక శరీరాలు మనకి కొద్దిగా బాగా పరిచయంలో ఉన్నాయి కాబట్టి మాటల ద్వారా ఆయన ఈ శరీరాలు ఎంత థిక్నెస్ తో, ఎంత డెన్సిటీతో, ఎంత సాంద్రతతో కూడిన శరీరములు ఈ జీవత్వం చుట్టూ తెరలుగా ఏర్పడ్డాయో దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ మోర్ ఆర్ లెస్ అవేర్నెస్ అంటున్నారు. మోర్ ఆర్ లెస్ అవేర్నెస్ అంటే థిక్ గా ఉందనుకోండి అవేర్నెస్ తక్కువ ఉంటుంది, తేలిగ్గా ఉందనుకోండి, తేలికైన పొర ఉందనుకోండి, దానికి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది దీని గురించి చెబుతోంది ఆమె. కాబట్టి ఎంతటి దళసరి తెరలు, అంత ఎక్కువ కానీ అంత తక్కువ కానీ ఎరుక, ఇక్కడ అవేర్నెస్ ఉంది కాబట్టి ఎరుక అని చెప్పాం, అదే చైతన్యం, దానికి మారు పేరు అనుకున్నాం, పర్యాయపదం అనుకున్నాం కదా. అంత ఎక్కువ కానీ తక్కువ కానిది అయిన ఎరుక ఎంతటి దళసరి తెరలు ఆ జీవం మీద లేకపోతే జీవి మీద కప్పబడి ఉన్నాయో తద్వారా తనకి మిగతా జీవులకి విడితనం స్ఫురించేటట్టుగా ఉందో అలాంటి దాని వల్ల ఈ అవేర్నెస్ అలా మనకి కుదురుతోంది అని. అంటే బాగా తెలవడం, తెలవకుండా ఉండడం దేని మీద ఆధారపడిందంటే మన మీద, మన జీవత్వం మీద ఏర్పడిన తెరలు, పొరలు, లేకపోతే ఆ తొడుగులు ఎంత దళసరిగా ఉంటే చైతన్యం మనకు తెలియదు, దళసరిగా లేకపోతే చైతన్యం మన ఎరుకలోకి వస్తుంది, అది చెప్తున్నారు. అదే కాకుండా ఈ పొరలు ఏర్పడడం వల్ల ఏమిటంటే తనకి మిగతా జీవులకి ఒక సపరేట్నెస్ ఉంది, ఒక విడితనం ఉంది అనేది కూడా అర్థమైంది. సో ఇది చెప్తున్నారు ఆవిడ. One becomes the many when it is said life is more or less conscious. It is not the abstraction of life, it is living thing more or less aware of surrounding. The more or less awareness depends on the thickness, the density of the enwrapping veil. Enwrapping ante dani kappabadi unna tera, which makes it a living thing. Tera kappabadinanduvalle adi daniko unit laga erpadindi, oka jeeva ప్రమాణంలో, ఆ పరిమాణంలో అది లివింగ్ థింగ్ గా ఒక యూనిట్ గా ఏర్పడింది. ఆ పొర ఏర్పడడం వల్ల సపరేట్ ఫ్రమ్ ఇట్స్ ఫెలోస్, మిగతా వాటితో విడితనము పొంది ఒక జీవము కలిగిన యూనిట్ గా తయారైంది. రైట్, అది చెబుతోంది. కాబట్టి మనం ఎందుకు చైతన్యవంతులుగా మారాలి అని అనుకుంటాం, చైతన్యవంతమైన జీవితం సాగించాలి అనుకుంటాం. ఇక్కడ ఊరికే నేను యాడ్ చేస్తున్నా, ఇక్కడ మేడం రాయలేదు. మన శరీరాలను శుద్ధపరచడం, స్వచ్ఛపరచడం, తేలికపరచడం, ఇది మనం చేయాల్సిన పని అంటారు. శరీరాలు ఫిజికల్, ఈథరిక్, డబుల్, ఆస్ట్రల్, అలాగే లో మెంటల్, ఇవన్నిటినీ కూడా శుద్ధపరచడం, స్వచ్ఛపరచడం, తేలికపరచడం, ఈ ప్రక్రియలు చేపట్టడం ద్వారా చైతన్యంతో జీవించే ప్రక్రియలను చేపట్టడం అవుతుంది. ఇది కేవలం స్నానం చేసినందువల్ల
స్థూల శరీరం శుద్ధిపడుతోంది కాకుండా సంకల్ప శక్తితో, థాట్ పవర్ తో శరీరాలను శుద్ధి చేయడం, స్వచ్ఛత పొందించడం, తేలికపరుచుకోవడం మనం చేయగలిగిన తగిన పని. ఇది మన కర్తవ్యం. ఎంత స్మూత్ గా చాలా సన్నటి పొర కలిగి ఉంటామో అంత చైతన్యం మనలో ఉంటుంది. దళసరితనము ఎక్కువ అవుతున్నప్పుడు చైతన్యాన్ని మనము గ్రహించలేము. కాబట్టి చైతన్యం వైపు అడుగులేయాలంటే ఈ శరీరాలని, దాని యొక్క ప్రభావాన్ని తగ్గించాలి, దాన్ని స్వచ్ఛపరచాలి, దాన్ని శుద్ధపరచాలి, దాన్ని తేలికపరచాలి, దాని బరువు ఉంటే బరువును తగ్గించాలి, దాని ప్రాధాన్యత ఉంటే ఆ ప్రాధాన్యతని తగ్గించాలి. దాని ప్రభావంలో పడకుండా మనం చాలా ఆలోచనతో కూడిన ప్రవర్తన ద్వారా విడిపడాలి. ఇవన్నీ మనం చేస్తే చైతన్యాన్ని ఆస్వాదించిన వాళ్ళం అవుతాం, చైతన్యాన్ని పొందిన వాళ్ళం అవుతాం. ఇది మనం చేయదగిన పని అని నేను ఊరికే యాడ్ చేశా, అక్కడ మేడం గారు రాయలేదు. ఆవిడేమంటుందంటే ఎనిహిలేట్ ఇన్ థాట్ దట్ వెయిల్, ఎనిహిలేట్ ఇన్ థాట్ దట్ వెయిల్, అండ్ యు ఎనిహిలేట్ ఇన్ థాట్ ఆల్సో లైఫ్. Annihilate in thought that veil, and you annihilate in thought also life, and are in that. That అనేది capital THAT అంతా capital లో ఉంది ఆ word. Annihilate in thought that veil, and you annihilate in thought also life, and are in that into which all opposites are resolved, the all. So ఆ తెరని ఆలోచన సహాయంతో తొలగించడం లేక నశింప చేయడం. ఏ వేలైతే నా మీద కప్పబడి ఉన్నదో ఆ తెరని ఆలోచన సహాయంతో, సంకల్ప బలంతో తొలగించడం, నశింపజేయడం. అలాగే ఆలోచన శక్తి ద్వారా, సంకల్ప శక్తి ద్వారా ప్రాణశక్తిని కూడా తొలగించి అతీతమైన స్థితికి చేరినప్పుడు ఆ ఒకటిలోనికి, ఆ దట్లోకి, ఆ ఏకత్వంలోకి చేరతాము అని చెబుతున్నారు యానా బెసెంట్. ఈ తెర మన మీద ఏర్పడింది కాబట్టి విడితనం వచ్చింది. ఎంత దళసరి విడితనం ఉంటే అంత చైతన్యం మనకు తెలియదు. ఈ దళసరితనాన్ని పోగొట్టుకోవాలంటే మనం సాధన చేయాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ తెరని ఆలోచన సహాయంతో, ఆ ఆలోచన సహాయంతో తొలగించడం, నశింపజేయడం. అలాగే ఆలోచన ద్వారా ప్రాణశక్తిని కూడా తొలగించిన స్థితికి, నశింపజేసిన స్థితికి చేరినప్పుడు దట్లోకి చేరిపోతాము. దట్ అంటే అన్నీ కలిసిన స్థితి ఒకటి ఉంది, దాంట్లోంచి అన్ని వచ్చాయి. ఆ దట్లోకి చేరిపోతాము, ఆ ఒకటిలోకి చేరిపోతాము, ఆ ఏకత్వంలోకి చేరిపోతాము అని అంటున్నారు యానా బెసెంట్ గారు. అక్కడ ఏమిటవుతోంది? భిన్నత్వము లేని, ద్వంద్వములు లేని, వ్యతిరేకతలు లేని, అన్నీ సమసిపోయిన సర్వంలోకి ఒదిగిపోవడం అన్నమాట. అది ఇంటూ విచ్ ఆల్ ఆపోజిట్స్ ఆర్ రిజాల్వ్డ్. ది ఆల్ కూడా మళ్ళీ క్యాపిటల్స్ తో ఉంది, దట్ క్యాపిటల్ లో ఉంది. పొద్దున్నే తెలుస్తుందంట 6:30-7 గంటలకి. Annihilate in thought that veil, and you annihilate in thought also life. ఇప్పుడు మనలో ఉండే ప్రాణతత్వముని ప్రాణాయామము ద్వారా కుంభకం లోకి చేర్చినప్పుడు, కుంభకం ఒక 10 లెక్క పెట్టడం కాకుండా ఒక ఆయన ఈ మధ్య చెప్పారు నాకు, 6 నిమిషాలు కనుక ఆపగలిగితే, 6 నిమిషాలు కనుక ఆపగలిగిన స్థితికి చేరగలిగితే, 1 నిమిషము, 2 నిమిషములు, 3 నిమిషాల ప్రాక్టీస్ చేస్తూ 6 నిమిషములు ఆపగలిగిన స్థితికి వెడితే చాలా తేలికబడిపోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరతావు అని చెప్పారు. అంటే మీలో కుండలిని పెరుగుతుందా, లేకపోతే మీరు అనేకంలో ఉన్న మీరు ఏకంలో చేరతారా అనేది ఇదమిత్తంగా చెప్పకపోయినా ఆయన ఏమన్నారంటే, అంత చదువుకున్న మనిషి కాదు కానీ బాగా తపస్సు చేసిన మనిషి. ఆయన ఏం చెప్పారంటే, ఇట్లా కనుక మనం ప్రాణాయామముతో అంటే చాలా జాగ్రత్తగా గురువు ప్రవేశంలో చేయాలి అని చెప్పారు. 6 నిమిషాల దాకా మనం కుంభకం చేయగలిగితే తేలికైపోయి
తేలికైపోయిన స్థితిలో మనం అనేకములోంచి ఏకములోకి చేరతాము అని చెప్పారు. దాన్నే ఇంకోలాగా మేడం గారు చెప్పారేమో అనిపిస్తోంది. ఎనిహిలేట్ ఇన్ థాట్ దట్ వెయిల్ అండ్ యు ఎనిహిలేట్ ఇన్ థాట్ ఆల్సో లైఫ్ అండ్ ఆర్ ఇన్ దట్. నువ్వు ఆ దట్లోకి ప్రవేశిస్తావు, ఆ అఖండమైన ఆ స్థితిలోకి ప్రవేశిస్తావు. ఎప్పుడు? సంకల్పం ద్వారా ఈ పొరను తొలగించినప్పుడు, సంకల్పం ద్వారా ప్రాణముతో కూడిన స్థితి కాకుండా ప్రాణము దాటిన స్థితికి చేరినప్పుడు, అప్పుడు దాంట్లోకి చేరిపోతావు, దట్లోకి అఖండ స్థితిలోకి చేరిపోతావు. ఇంటూ విచ్ ఆల్ ఆపోజిట్స్ ఆర్ రిజాల్వ్ ది ఆల్. ఈ ఆపోజిట్స్ అన్ని తొలగిపోయినప్పుడు, ద్వంద్వాలన్నీ తొలగిపోయినప్పుడు, భిన్నత్వం లేనప్పుడు, వ్యతిరేకత లేనప్పుడు, అన్నీ సమసిపోయిన స్థితి ఏమిటంటే ఆల్, సర్వము దాంట్లో ఇమిడిపోయిన ఒక స్థితి, అన్నీ కలిసిపోయిన ఏకత్వం పొందిన స్థితి. అన్నీ ఆ సర్వంలోకి ఒదిగిపోతాయి అని చెప్తున్నారు మేడం గారు. సో వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షీ హెస్ గివెన్. అంటే ఇది సాధనతో చేయాల్సిన విషయం, గురు పర్యవేక్షణలో చేయాల్సిన విషయం. ఎవరికి వాళ్ళు ముక్కు మూసేసుకొని 6 నిమిషాలు 7 నిమిషాలు కూర్చుంటే ప్రమాదం అవ్వచ్చు. అది నేను సజెస్ట్ చేయట్లేదు, మేడం గారు కూడా సజెస్ట్ చేయలేదు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఏమిటంటే క్రమక్రమంగా పెంచుకుంటూ ఎలాగైతే మనం ఆ స్థితికి చేరగలము, ఈ పొరలను ఛేదించగలము. మన స్థూల శరీరం మన చుట్టూ ఉంది, ఇదే చాలా గొప్పది అనుకుంటున్నాం. ఈ పొరను ఛేదించగలిగితే నెక్స్ట్, దాన్ని ఛేదించగలిగితే కామం ఛేదించగలిగితే లోయర్ మెంటల్, అది ఛేదించగలిగితే ఏకత, హయ్యర్ మానసిక్ స్టేట్ లో ఆ ఏకత, కాన్షియస్నెస్ అంతా ఒకటేగా కనిపిస్తోంది, విస్తరిస్తూ కనిపిస్తోంది, ఏకత పొంది ఉంది, బ్రహ్మానందంతో నిండి ఉంది, శాంతంగా ఉంది. అక్కడికి చేరతాము అని చెబుతున్నారు. కాబట్టి ఇది ఆవిడ చెప్పిన విషయం, చాలా వండర్ఫుల్ విషయం. ద మోర్ ఆర్ లెస్ అవేర్నెస్ డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్, ద డెన్సిటీ ఆఫ్ ద ఎన్రాపింగ్ వెయిల్ which makes it a living thing separate from its fellows. ఈ వెయిల్ ఉండడం వల్ల నేను మిగతా జీవుల కన్నా విడిగా ఉన్నాననే తత్వం నాకు బోధపడుతోంది. ఎనిహిలేట్ ఇన్ థాట్, ఆలోచన సంకల్పంలో ఎనిహిలేట్ ఇన్ థాట్ దట్ వెయిల్, ఆ కవర్ని తొలగించు, దానిని తీసేయి, నశింపచేయి. అలాగే ఎనిహిలేట్ ఇన్ థాట్ ఆల్సో లైఫ్, జీవస్రవంతిని కూడా దాటిన స్థితికి చేరు, దాన్ని కూడా తీసేయి సంకల్ప బలంతో. అప్పుడు నువ్వు ఆర్ పార్ట్ ఆఫ్ దట్. ఈ దట్ అంతా కూడా క్యాపిటల్లో ఉంది, THAT, దట్. అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మం, దాంట్లోకి చేరతావు. అప్పుడు అహం బ్రహ్మాస్మి అర్థం అవుతుంది. ఇప్పుడు మాటలతో అర్థం అవుతుంది, చాలాసార్లు మనం రిపీట్ చేసాం, కోట్ చేసాం, అది బాగుంది. బట్ అర్థం అవ్వాలంటే వెయిల్స్ అన్ని తొలగిపోవాలి, ఈ ప్రాణం దాటిన స్థితికి చేరాలి, అప్పుడు బ్రహ్మస్థితికి చేరతాము, దట్లోకి చేరతాము. దట్ అంటే అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మతత్వం. ఇంటూ విచ్ ఆల్ ఆపోజిట్స్ ఆర్ రిజాల్వ్, దాంట్లో ద్వంద్వాలు ఏమీ లేవు. ఆ దట్లో, ఆ బ్రహ్మ తత్వములో రెండు ఏమి లేవు, ఆపోజిట్ ఏమి లేవు, ద్వంద్వాలు ఏమీ లేవు, అలాగే వ్యతిరేకతలు ఏమి లేవు, భిన్నత్వం ఏమీ లేవు. అన్నీ సమసిపోయిన సర్వంలోకి ఒదిగిపోతావు, ఇమిడిపోతావు అని చెప్తున్నారు మేడం. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పోర్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్. Then I move on. This leads us to our next point. ఇంత మనం తెలుసుకున్న తర్వాత, ఇంత మనం అర్థమైన తర్వాత, అట్లీస్ట్ లిటరల్ గా మాటల రూపంలో అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టేజ్ కి చేరుతున్నాము. దిస్ లీడ్స్ us to our next point. రెండో దశకి చేరుకుంటున్నాము పైది అర్థమైన తర్వాత. The existence of consciousness implies a separation into two aspects of the fundamental, all underlying unity. ఫస్ట్ యూనిటీ గురించి చెప్పింది, యూనిటీలోకి వెళ్ళిపోతావని చెప్పింది. అది అర్థమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ప్రవేశపెడుతోంది మేడం గారు. This leads us to our next point. The existence of consciousness implies
a separation into two aspects of the fundamental all underlying unity. So ఈ చర్చ మనం ఇప్పటిదాకా చేసిన చర్చ డిస్కషన్ ఏమిటవుతుందంటే మనల్ని కొత్త విషయాల వైపు చేరుస్తోంది. ఏమిటా కొత్త విషయము? ఈ చైతన్యం యొక్క ఉనికి గురించి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, దాని గురించి, దాని వైపు మనల్ని తిప్పుతోంది. అసలు ఎగ్జిస్టెన్స్, ఉనికి, చైతన్యం యొక్క ఉనికి అంటేనే దాంట్లో అంతర్లీనంగా ఏం అర్థం ఉంది అంటే, మౌలికంగా, ఫండమెంటల్ గా, అంతర్లీనంగా ఏకత ఉంది, ఆల్ అండర్లైన్ యూనిటీ ఉంది, ఫండమెంటల్ గా ఆల్ అండర్లైన్ యూనిటీ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అక్కడ పైన చెప్పిన విషయం కన్నా దీని రైడర్ అది, దాని రైడర్ ఇది. రైడర్ అంటే తీరంలో రైడర్ లాగా, నెక్స్ట్ ముని కొరాలరీ అనుకోండి అలా. దిస్ లీడ్స్ అస్ టు అవర్ నెక్స్ట్ పాయింట్. ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇంప్లైస్ a separation in two aspects of the fundamental all underlying unity. So రెండు విషయాలు ఉన్నాయి, రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాల గురించి ఈ అండర్లైన్ యూనిటీలో, మౌలికమైన అంతర్లీనంగా ఉన్న ఏకతలో రెండు అంశాలు ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్తోంది మనం ఈ చర్చ. ఈ ఉనికి, చైతన్యం యొక్క ఉనికి. చైతన్యం ఉనికి ఉందంటేనే దాని అర్థం ఏమిటంటే రెండు అంశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్ గా, మౌలికంగా, అంతర్లీనంగా, యూనిటీలో, ఏకతలో రెండు అంశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి చెప్తున్నారు. సో ఈ చర్చ మనల్ని కొత్త విషయం వైపు చేరుస్తోంది. చైతన్యము, దాని ఉనికి గురించి మనం అటువైపు అడుగులు వేస్తున్నాం. అంటే దాని అర్థం ఏమిటంటే, చైతన్యం యొక్క ఉనికి అంటే అర్థం ఏమిటంటే, మౌలికంగా అంతర్లీనంగా ఉన్న ఏకతలో, అంటే విశ్వానికి సంబంధించిన ఏకతలో రెండు అంశాలు ఉన్నాయి అనే విషయం మనకు అర్థం అవుతోంది. రెండు అంశాలు ఉన్నాయి, రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఏకతలో రెండు అంశాలు ఉన్నాయని అర్థం అవుతోంది. The modern name of consciousness, the modern name of consciousness, awareness, equally implies this. మీరు కాన్షియస్నెస్ అంటారో, అవేర్నెస్ అంటారో. నవీన కాలజ్ఞులేమో ఈ కాన్షియస్నెస్ ని అవేర్నెస్ అంటున్నారు, ఎరుక అంటున్నారు. ఏదైనా కూడా ఈ దీంట్లో కూడా అదే ఉంది. అంతర్లీనంగా రెండు అంశాలు ఉన్నాయి ఆ యూనిటీలో, ఏకతలో. మోడర్న్ నేమ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ అవేర్నెస్, ఈక్వలీ ఇంప్లైస్ దిస్. కాబట్టి రెండు అవేర్నెస్ అని చెప్పినా, చైతన్యం అని చెప్పినా, దాంట్లో అంతర్లీనంగా, మౌలికంగా రెండు అంశాలు ఉన్నాయి ఆ ఏకతలో అనేది చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ సెంటెన్స్. For you cannot hang up awareness in the void. Awareness implies something of which it is aware, a duality at the least. This is the next sentence. For you cannot hang up awareness in the void. Awareness implies something of which it is aware, a duality at the least. So ఎరుకని, అవేర్నెస్ అని ఉంది కాబట్టి ఎరుక లేకపోతే కాన్షియస్నెస్ ఏదైనా సరే, శూన్యతలో లేకపోతే శూన్యత పొందిన స్థితిలో, వాయిడ్ లో వెళ్ళాడేటట్టు పడేయడం కాదు, పడేయలేము. యూ కెనాట్ హ్యాంగ్ అప్ అవేర్నెస్ ఇన్ ద వాయిడ్. ఏదీ లేని స్థితి, శూన్యత పొందిన స్థితిలో పడేయడము అవేర్నెస్ ని, చైతన్యాన్ని అలా పడేయలేము, అలా వేలాడి తీయలేము చైతన్యాన్ని అని చెబుతున్నారు. ఫర్ యూ కెనాట్ హ్యాంగ్ అప్ అవేర్నెస్ ఇన్ ది వాయిడ్. ఎందుకు, ఎందువల్ల కాదు? అవేర్నెస్ ఇంప్లైస్ సంథింగ్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ అవేర్. అవేర్నెస్ ఇంప్లైస్ అంటే ఈ చైతన్యానికి, ఎరుకకి దాని అర్థం ఏమిటంటే దానికి ఏదో కొంత అర్థమైనది ఉంది. ఏమిటి అర్థమైనది? ద్వంద్వ స్థితి ఉన్నది, డ్యుయాలిటీ ఉన్నది. అది కనీసంలో కనీసం డ్యుయాలిటీ ఉన్నది అని అర్థం చేసుకుంది. కాబట్టి అది మనం పట్టుకోవాలి. కాబట్టి ఎరుకని శూన్యతలో లేక శూన్యత పొందిన స్థితిలో వేళ్లాడేటట్టు పడేయలేము, పడేయకూడదు అని చెప్తూ, ఎరుక అంటేనే ఏదో కొంత తెలిసిన స్థితి, ఎరుక కలిగిన స్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి.
కనీసంలో కనీసం ద్వంద్వ స్థితి ఒకటి ఉంది అని అవేర్నెస్ తెలుసు అని మనకి తెలవాలి. ఇది చాలా బాగా ఆలోచిస్తే గానీ అర్థమయ్యే ఒక విషయం కాదు. మళ్ళీ మళ్ళీ మీరు చదువుకుని మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఏమిటి, కొద్దిగా పారాడాక్సికల్ గా ఉన్నట్టుంది. యు కెనాట్ హ్యాంగ్ అప్ అవేర్నెస్ ఇన్ ద వాయిడ్. ఖాళీ జాగాలో ఏమీ లేని స్థితిలో అవేర్నెస్ ని పడేయలేము, చైతన్యాన్ని పడేయలేము, అక్కడ వేలాడదీయలేము. ఎందుకు? అవేర్నెస్ ఇంప్లైస్ సంథింగ్ ఆఫ్ విచ్ ఈజ్ అవేర్, ఇట్ ఈస్ అవేర్. అవేర్నెస్ ఇంప్లైస్ అంటే దాని అంతరార్థం ఏమిటంటే, దానికి తెలుసు ద్వంద్వం ఉన్నది, కనీసంలో కనీసం ద్వంద్వం ఉన్నది, ద్వంద్వ స్థితులు ఉన్నాయి అనేది అవేర్నెస్ ఎరుక అని చెప్తున్నారు. సో ఇది గనక మనకు అర్థం కాకపోతే, ఇది గనక మనకు కుదరకపోతే ఎరుక లేదు. అంటే ఎరుకలో యూనిటీ ఉంది, యూనిటీలో రెండు అంశాలు ఉన్నాయని చెప్పిన తర్వాత రెండు అంశాలు ఉన్నాయనే విషయం మనకు బాగా అర్థం అవ్వాలి అని చెబుతున్నారు. రెండు అంశాలు ఉన్నాయి, రెండు భాగాలు ఉన్నాయనే విషయము బాగా అర్థం అవ్వాలి. ఎరుకకి అవేర్నెస్ కి ఆ ఎరుక కనీసంలో కనీసం ఆ ఎరుక ఉంది, మనకు కూడా ఆ ఎరుక ఏర్పడితేనే అవేర్నెస్ అంటే ఏమిటో తెలుస్తుంది, కాన్షియస్నెస్ అంటే ఏమిటో తెలుస్తుంది, ఎరుక కలుగుతుంది, ఎరుక అనే దాని మీద అవగాహన కుదురుతుంది, లేకపోతే కుదరదు అని చెబుతున్నారు. ఎందుకు? అదర్వైజ్ ఇట్ ఎగ్జిస్ట్ నాట్. చాలా క్లియర్ గా చెప్పేసింది, అదర్వైజ్ ఇట్ ఎగ్జిస్ట్ నాట్. ఈ డ్యుయాలిటీ, కనీసంలో కనీసం డ్యుయాలిటీ ఉంది అని అర్థం చేసుకోకపోతే, అదర్వైజ్ ఇట్ ఎగ్జిస్ట్ నాట్. అవేర్నెస్ అనేది లేదు, చైతన్యం అనేది లేదు. కాబట్టి చైతన్యానికే అవేర్నెస్ ఉంది. ఈక్వలీ ఇంప్లైస్ దట్ సంథింగ్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ అవేర్, ఎ డ్యుయాలిటీ ఎట్ ద లీస్ట్. డ్యుయాలిటీ అంటే ద్వంద్వ రెండు అంశాలు ఉన్న స్థితి ఉన్నదని ఆ ఎరుకకి తెలుసు. కాబట్టి అదే మనం కూడా మన ఆలోచన క్రమంలో పెట్టుకుంటేనే ఈ కాన్షియస్నెస్ గురించి, ఈ ఎరుక గురించి మనకు అర్థం అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఎగ్జిస్ట్ నాట్. లేకపోతే మనకి అర్థం కాదు, కుదరదు, అవగాహన ఏర్పడదు. ఇన్ ది హైయెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇన్ ది హైయెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ అవేర్నెస్, రెండు ఒకటే. పైన అవేర్నెస్ అనే పదం మోడర్న్ వాళ్ళు వాడుతున్నారని చెప్పింది కాబట్టి రెండు వాడుతోంది మేడం. ఇన్ ది హైయెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ అవేర్నెస్, దిస్ duality is implied. This duality is implied. సో ఇక్కడ సెమికోలన్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపేశా. కాన్షియస్నెస్ కున్న, లేకపోతే అవేర్నెస్ కున్న, ఎరుకకు ఉన్న, లేకపోతే చైతన్యానికి ఉన్న అత్యంత రూపము లేని స్థితిలో కూడా, అబ్స్ట్రాక్ట్ అంటే రూపం లేని స్థితి, నైరూప్యత పొందిన స్థితి. నిజంగా కూడా కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఒక ఫామ్ లో ఇముడిందో అది కాన్షియస్నెస్ ఉంది అంటాం. ఇవ్వలేని స్థితిలో, అత్యంత రూపము లేని స్థితిలో కూడా, ఎరుకకున్న స్థితిలో, అవేర్నెస్ కున్న స్థితిలో, కాన్షియస్నెస్ కున్న స్థితిలో ఈ ద్వంద్వం అనేది అంతర్గతంగా ఉంది. అంటే అబ్స్ట్రాక్ట్ కాన్షియస్నెస్ లో కూడా ద్వంద్వం ఉన్నది. రూపంలో చేరినప్పుడు కూడా తప్పకుండా ద్వంద్వం ఉన్నది. ఎందుకంటే దాంట్లో మూలంలో ఉంది కదా, అదే కదా రూపంలో చేరింది. కాబట్టి ఎరుకకున్న అత్యంత రూపము లేని స్థితిలో కూడా ఈ ద్వంద్వము అనేది అంతర్గతంగా ఉన్నది. ఇది పట్టుకోవాల్సిన విషయము. ద హైయెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ గురించి ఆలోచిస్తున్నాము, అవేర్నెస్ గురించి ఆలోచిస్తున్నాము. రూపము లేని స్థితి ఒకటి ఉందని మనకు అర్థం అవుతోంది. కాన్షియస్నెస్ అంటేనే, ఎక్స్పాన్సివ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటేనే రూపములో ఇమడని స్థితి. అక్కడ కూడా ద్వంద్వం ఉంది అంటోంది మేడం. కాన్షియస్నెస్ సీజెస్ విత్ ద సెన్స్ ఆఫ్ లిమిటేషన్ బి విత్డ్రాన్. కాన్షియస్నెస్ సీజెస్ విత్ ద సెన్స్ ఆఫ్ లిమిటేషన్ బి విత్డ్రాన్. He is dependent on limitation for existence. Consciousness ceases if the sense of limitation be withdrawn.
is dependent on limitation for existence. So చైతన్యానికి ఉన్న పరిధి లేక పరిమితి, స్పృహకున్న పరిధి పరిమితి తొలగిస్తే, తీసేస్తే చైతన్యం లేకపోతే అవేర్నెస్ ఆ రూపంలోంచి నిష్క్రమిస్తోంది, ఆ పరిమితిలోంచి నిష్క్రమిస్తోంది. సో ఓ ఫామ్ లో ఉంది, ఆ ఫామ్ లోంచి విడిపడిపోతోంది అంటే ప్రాణం లేనప్పుడు విడిపడిపోతోంది. కాబట్టి ఇది చైతన్యానికి ఉన్న తొడుగు, దాని యొక్క పరిధి, ఆ వెయిల్కి ఉన్న పరిధి, పరిధి యొక్క పరిమితి, అలాగే అవేర్నెస్ గురి ఉన్న పరిమితి. ఇంకో మాట వాడితే స్పృహ. దీన్ని తొలగిస్తే, తీసేస్తే చైతన్యం ఆ రూపంలోంచి నిష్క్రమిస్తుంది, వెళ్ళిపోతుంది. చైతన్యం నిష్క్రమిస్తుంది. కాన్షియస్నెస్ సీజెస్ విత్ ద సెన్స్ ఆఫ్ లిమిటేషన్ బి విత్డ్రాన్. లిమిటేషన్ ఉంది కాబట్టి కాన్షియస్నెస్ ఉంది. లిమిటేషన్ తీసేస్తే, పరిధిని తీసేస్తే, పరిమితిని తొలగిస్తే కాన్షియస్నెస్ ఫ్రీ అయిపోయి వెళ్ళిపోతుంది. కాబట్టి అది చెబుతున్నారు. ది సెన్స్ ఆఫ్ లిమిటేషన్ బి విత్డ్రాన్ ఈజ్ డిపెండెంట్ ఆన్ లిమిటేషన్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో కాన్షియస్నెస్ ఉండాలంటే పరిధి ఉండాలి, పరిమితి ఉండాలి. పరిమితి లేని స్థితిలో కాన్షియస్నెస్ వెళ్ళిపోతోంది అని చెప్పారు. అత్యంత రూపము లేని స్థితిలో కూడా, ఎరుకకున్న అత్యంత రూపము లేని స్థితిలో కూడా ఈ ద్వంద్వం ఉన్నది, అంతర్గతంగా ఉన్నది. ఇది చెప్పిన తర్వాత చైతన్యానికి ఉన్న పరిధి పరిమితి, లేకపోతే అవేర్నెస్ కున్న పరిధి పరిమితి, లేదా స్పృహ అనే మాట వాడుతున్న పరిధి పరిమితి, వాటి యొక్క తొడుగుని తొలగిస్తే, వాటి యొక్క పరిధిని తొలగిస్తే, తీసేస్తే నిష్క్రమిస్తుంది. చైతన్యం ఉనికితో ఉండడానికి ఈ పరిధి, ఈ పరిమితి చాలా ముఖ్యమైనది. సో బాడీ యాక్టివ్ గా జీవించిన వేళ కాన్షియస్నెస్ ఉంటుంది, జీవించలేకపోతే చైతన్యం ఆ బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఎరుక, అవేర్నెస్. సో అవేర్నెస్ ఈజ్ ఎసెన్షియలీ అవేర్నెస్ ఆఫ్ లిమిటేషన్ అండ్ ఓన్లీ సెకండరీలీ awareness of others. ఇంత మాట అండి. Awareness is essentially awareness of limitation and only secondarily awareness of others. ఎరుక, దేని గురించి ఎరుక మనకుంది అంటే ఈ పరిమితి గురించి మనకు అవగాహన ఏర్పడితే ఎరుక ఉన్నట్టు. ఎరుక కలిగి ఉండడం అంటే ఐఎమ్ అవేర్ అని ఎందుకంటాం? నా పరిమితి ఏమిటో తెలుసు, నా పరిధి ఏమిటో తెలుసు, నా లిమిటేషన్ ఏమిటో తెలుసు. అది ఐఎమ్ అవేర్ అనే మాటకు అర్థం. నాకేదో విషయం తెలుసు అని కాదు. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇంగ్లీష్, ఐఎమ్ అవేర్ ఆఫ్, అది కాదు. చైతన్యవంతంగా నాకు ఎరుక ఉన్నది, ఐఎమ్ అవేర్ అంటే దాని అర్థం ఏమిటంటే దాని పరిధి నేను ఎరుగుదును, దాని లిమిటేషన్ నేను ఎరుగుదును, దాని పరిమితిని నేను ఎరుగుదును, దాని అర్థము. సో నా పరిధి, నా పరిమితి, నా లిమిటేషన్ ఎరుగుదును అన్న స్థితికే అవేర్నెస్, ఐఎమ్ అవేర్ అనే దానికి అర్థము. ఇంకో రకమైన ఎరుక ఉంది, రెండో రకమైన ఎరుక, ఒక కొద్ది తక్కువ రకమైన ఎరుక. ఏమిటంటే ఆ ఎరుక మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ అనేది నా ఎరుక, నా పరిధి, నా పరిమితి, నా లిమిటేషన్, అది మొట్టమొదటిది, ఉన్నతమైనది. రెండో ఎరుక ఏమిటంటే ఇతర జీవుల ఉనికి మీద మనకున్న ఎరుక. ఇతర జీవులు కూడా ఉన్నాయి, వాటి ఎరుక కూడా నాకు తెలుస్తోంది అంటే అది సెకండరీ, నాట్ ప్రైమరీ. సెకండరీ, ప్రైమరీ అంటే ప్రాథమికం, సెకండరీ అంటే దాని తర్వాతది. ఆ తర్వాత తెలిసేది, అవగాహనకు వచ్చేది ఏమిటంటే ఇతర జీవాలు ఉన్నాయి, వాటికి కూడా చైతన్యం ఉంది, వాటికి కూడా పరిమితులు ఉన్నాయి అనేది తెలుస్తోంది అని. ఇది ఇక్కడ ఆపుదాం ఇవాటికి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ థాట్ ఐ వుడ్ స్టాప్.